ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క దృష్టి అలాగే దేవుని యొక్క దృష్టిని గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. ఇంకా తెలుసుకుందాము. దావీదు తండ్రి అయిన యెషయా యొక్క దృష్టి, అలాగే దావీదు సహోదరుల యొక్క దృష్టి దావీదు ఎడల ఎలా ఉంది అంటే, దావీదు దేనికి పనికిరాని వాడని, మోటువాడని, చదువు సంధ్య లేనివాడని, కుటుంబంలో అందరితో కలిసి ఉండటానికి కూడా అర్హత లేని వాడని ఎంచి గొర్రెలకే దావీదుని పరిమితం చేసి అడవులలో అరణ్యాలలో ఎండకు ఎండుతూ వర్షానికి మంచుకు తడుస్తూ గొర్రెలు మేపటానికే పనికొస్తాడు అని కన్న తండ్రి అలాగే సొంత అన్నదమ్ములు దావీదును గొర్రెల కాపరిగానే చూశారు. కానీ దేవుడైతే దావీదు దేవుని హృదయానుసారుడైన మనుషుడని, దేవుని ఉద్దేశములను నెరవేర్చువాడని, దేవుని ప్రజలు దేవుని స్వాస్యమైన ఇశ్రాయేలీలను 40 సంవత్సరములు యథార్థ హృదయుడై పరిపాలించును అని గొర్రెల కాపరి అయిన దావీదును దేవుడు రాజుగా చక్రవర్తిగా చూశాడు. అంతేకాదు అలాగే చేశాడు. వీరు దేనికి పనికిరారు అని మనుషులు ఎవరిని గూర్చి అయితే భావించి అలా చూస్తారో ఆ పనికిరాని వారినే దేవుడు పనికొచ్చే వారిగా చూస్తాడు. ఆమేన్.